విధంగా వీడియోలు పెడుతుండడం, లెటర్లు రాస్తుండడం, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వాళ్ళకి మానవత్వం అంటే ఏమో తెలియదు. నరరూప రాక్షసులండి వాళ్ళు. సో అందు గురించి ఏంటంటే మనం చూసుకోవాల్సింది వాళ్ళు మానవులుగానే మనం వాళ్ళని చూడకూడదు. ఎందుకంటే వాడేముంది, ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ పోయినా ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతారు, నాకు కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. కానీ వాడి వల్ల ఎంతమంది యువకులు తప్పిదారులు పట్టారు. ఈ మసూద్ అజర్ ఎవడైతే ఉన్నాడో గత 30 సంవత్సరాల నుంచి ఎంతమంది యువకుల్ని తప్పుదారి పట్టించి ఎంతమంది అమాయకుల్ని ప్రాణం ఇది చేశాడు వీడు. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకా వీడికి ఈ చర్మగీతం దగ్గరకు వచ్చేసింది ఇంకా చివర్లో. ఎందుకంటే వాడికి బహ బహావల్పూర్ అనేది వాడి హెడ్ క్వార్టర్, దాని మీదే కొట్టారు. అంటే ఇంటర్నేషనల్ బార్డర్ దాటి 100 కిలోమీటర్ పాకిస్తాన్ ప్రావిన్స్లోకి వెళ్ళి కొట్టారు. సో అందు గురించి వీడికి ఏంటంటే వీడికి కూడా ఇంకా అయిపోయింది. ఇంకా ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూడండి. అందరు పోయారు, ఒక రావణాసుడికి కూడా అందరు పోయిన తర్వాత కూడా ఎంతమంది సలహాలు ఇచ్చినా సరే వాడు ఎలాగైనా మళ్ళీ ఇంకా ఏదో యుద్ధం చేయాలి ముందుకు వస్తాడు. వీడు కూడా అయిపోతుంది. సో వీడి పక్కనుండే వాళ్ళందరి పరిస్థితి అలాగే లష్కర్ ఇ తైబా వాడు ఇంకోడు, మనకి హఫీజ్ సయ్యద్, వాడి కమాండర్ మొత్తం వాడికి ఆపరేషన్స్ అవన్నీ చూసుకుని వాడి కమాండరే పోయాడు. అక్కడ ఏ ఫెసిలిటీ అంటే మనం గమనించాల్సింది ఏంటంటే 2008లో ముంబై అటాక్ జరిగినప్పుడు ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్గా ఉందో మురిద్కే ఫెసిలిటీ అంటారు, దాన్నే లేపేశారు. అలా కాకుండా ఇంకోటి కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీడు అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో వాడు ఒకప్పుడు ఐఎస్ఐ వాడు ఇమ్రాన్ ఖాన్తో వాడు గొడవలు పెట్టుకుని తప్పుదారిలో వీడు ఆర్మీ చీఫ్ అయ్యాడు. దానికి వాడికి ఏంటి అసలు పాపులారిటీ అంతా తగ్గిపోయింది. మామూలుగా మనం ఆర్మీ అంటే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా ఆర్మీ మన పైన వాడు అనుకుంటే తండ్రితో సమానం, అలా గౌరవం ఇస్తాం. వీడిని ఎవరు అసలు పట్టించుకోవట్లేదు, ఆర్మీలోనే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ అందు గురించి వీడికంటే బాజ్వానే బెటర్. బాజ్వా ఇంతకుముందు ఉండే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉండేవారో వారు బ్యాక్ ఛానల్ అలా ఇతన్ని ఏదో మతాన్ని అడ్డు పెట్టేసుకుని మన మతమే ఉంది, మన మతమే గొప్ప, లేకపోతే మన మతాన్ని అడ్డు పెట్టుకుని మిగతా 2 దేశాలు విడిపోయే అసలు ఈ 2 నేషన్ థియరీ అనేదే తప్పు. అది 1971 వార్లోనే మనకు తెలిపోయింది కదా. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పడంలో వాళ్ళు కూడా ముస్లింలే. వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేశారు, మీరు అణగదొక్కేయడం. ఎందుకంటే పాకిస్తాన్లో మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, పంజాబ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మిగతా అన్ని ప్రాంతాల్లో ముస్లింలనే అణగదొక్కుతున్నారండి. మన భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరినీ మొహజ్జీర్లు అండము. లేదు బలూచిస్తాన్, ఇంతకు సోదరులు చెప్పారు, బలూచిస్తాన్ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వనరులన్నీ వాడేసుకుని వాళ్ళని అణగదొక్కడము. ఇంకోటి మనకి ఇక్కడ పస్తూన్ చూసాము, అంటే పస్తూన్ అంటే పఠాన్లు అంటాం చూడండి వాళ్ళని. అంటే వీళ్ళకి మతంతో ఎటువంటి సంబంధం లేదు. 90% ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ పంజాబీ ముస్లిమ్సే, అంతే. వాళ్ళకి అదే ముఖ్యము. అది కూడా అందరు ప్రజలు ఎలా ఉంటారు అలా ఉంటారు అనట్లేదు. ఈ ఆర్మీలో ఉండే వాళ్ళు మనకి చూడండి, భారతదేశంలో జనరల్స్ ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మన దేశంలోనే ఉండి ఏదో ఒక విధంగా దేశ సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. పాకిస్తాన్లో ఏ జనరల్ ఉన్నాడండి రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే వాడు కెనడాకో లేకపోతే వేరే వేరే కంట్రీస్కో బ్రిటన్కో వెళ్ళిపోతారు. మనకు కొన్ని వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను ఇదివరకు పంపించేశాడు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. అందు గురించి ఇవేంటంటే గాలిలో మాటలు, ఏదో మతాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళ అంతర్గతంగా ఉన్న కలహాలని అవన్నీ కాదు, మన మతం గొప్పదని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా కాలేదు. పాకిస్తాన్ నేను అనుకోవడము, ఇదివరకు అనుకునేవాడిని ఇంకో 2-3 ఏళ్లలో అది విడిపోతుందేమో, పాకిస్తాన్ 4-5 భాగాలుగా విడిపోతుంది అనుకునేవాడిని. కానీ ఇప్పుడు చూస్తుంటే అది సంవత్సరం లోపే అయిపోయేటట్టు ఉంది. సో అందు గురించి ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో పాకిస్తాన్ కంట్రోల్ చేయడం అయిపోతుంది, దానంతా అదే అవుతుంది. అంతర్గతంగా ఎవరైతే ఉన్నారో ఇంకా స్లీపర్ సెల్స్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియంత్రించే ఎంతైనా అవసరం ఉంది. ఆ విషయంలో భారత్ ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్ళ మనమా? వాళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉన్నారు సార్. కానీ ఈ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ఐఎస్ఐ తీవ్రవాదిని ఇమ్రాన్ ఖాన్ ఒక అప్లికేషన్లు తీసుకొచ్చి ఆర్మీ చీఫ్ అన్నప్పుడు వాడికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవన్నట్టు
వాడు ఎంతసేపు ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే భారతదేశ యొక్క మూలాలని ఎక్కడైతే మనం కబలించగలం, ఆర్థిక వ్యవస్థను ఏమైనా చిన్నభిన్నం చేయగలం, లేకపోతే కాశ్మీర్ని ఏమైనా ట్రై చేయొచ్చా అన్న కోణంలో ఉన్నప్పుడు మన వాళ్ళు మానవతా హృదయంతో దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ రోజు దాకా దాన్ని పట్టించుకోకుండా సర్లే వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడుస్తారు అడప తడప చెదురుమూదురు ఘటనలు తప్ప అనుకున్న దగ్గర ఎప్పుడైతే వాళ్ళు చొరబాటుదారులతో భారతదేశ సైన్యాన్ని హెచ్చరికలు జారీ చేసేంత స్థాయికి వస్తున్నప్పుడు తిప్పికొట్టడం, గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కాంగ్రెస్ అయ్యనివ్వండి, బీజేపీ అయ్యనివ్వండి, తునాతునకల